నాది ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. నేను బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాను. సో బ్యాక్ అయినా సరే 15 ఇంచెస్. 15 ఇంచెస్లో మన ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి చేస్తున్నాం కాబట్టి హాఫ్ చేస్తామన్నమాట. దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు 7.5 పెట్టాను అంటే నేను ఇటువైపు 7.5 పెట్టాను. ఇది ఓపెన్ చేస్తే 15 ఇంచెస్ అయిపోతుంది. ఇక్కడ నేను 7.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. సో 7.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ డౌన్ చేయాలి. సో ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేసి మార్క్ చేయాలి. ఆ తర్వాత ఆన్ ఫోల్డ్ సైడ్ మన ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి ఉన్నాం కదా, ఇటు సైడ్ నుండి 2.5 ఇంచెస్, అది ఏ సైజ్ వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ అనేది ఫిక్స్ అనమాట. ఏ సైజ్ తీసుకున్నా సరే 2.5 ఇంచెస్. ఇక్కడ నేను ఏం చేశాను, ఫుల్ షోల్డర్ 7.5, నాది ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్. సో నేను 7.5 తీసుకున్నాను. 1 ఇంచ్ కిందకి మార్క్ చేశాను. ఫ్యాబ్రిక్ ఫోల్డ్ అయిన సైడ్ నుండి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి, క్లియర్ గానే ఉంటుంది. బట్ ఎవరి దగ్గర నోట్స్ లేదు అంటే ఇప్పుడు లింక్ అని కామెంట్ చేసేయండి, నేనే పంపిస్తాను. కటింగ్ పేపర్ మీద లేదా క్లాత్ మీద చూపించమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి, రేపటి నుండి క్లాత్ మీద ఇంకా డీటెయిల్ గా చెప్తాను.